తెలంగాణ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేశారు. ముత్యం వెంకటరమణకు చెందిన నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 14 ప్రాంతాల్లో 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ముత్యం వెంకటరమణకు చెందిన నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 14 ప్రాంతాల్లో 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠను అడిగి తెలుసుకుందాం. మణికంఠ, హైదరాబాద్ లో ఎన్ని ప్లేసెస్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది, ఏంటి అప్డేట్స్ ఏంటి? శంకరి, తెలంగాణ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ కి చెందిన డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణపై ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి అతని నివాసం కావచ్చు, అలాగే అతని యొక్క బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముత్యం వెంకటరమణ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఐటాక్స్ లోని మీనాక్షి స్కైలాంచ్ లో నివాసం ఉంటూ ఉన్నాడు. సో అతని నివాసం వద్ద ప్రస్తుతం 2 బృందాలు ఏసీబీ బృందాలు చేరుకుని సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాల్లో ఇప్పటి వరకు భారీగా ఆస్తితో పాటు అలాగే పలు భూమికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ను ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అతని సమక్షంలోనే వాటన్నిటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న అభియోగాలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం వాటికి సంబంధించిన భారీగా బంగారంతో పాటు డబ్బు, కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ సోదాలపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే ముత్యం వెంకటరమణ డిఈగా కొనసాగుతూనే పలు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే కీలకమైన ఫైల్స్ సంబంధించి కావచ్చు, వాటన్నిటిలోనూ ఈయన కలగజేసుకుని ఏదైనా కూడా ముఖ్యంగా వాటికి సంబంధించి అమలు తీరు కావాలన్నా ఖచ్చితంగా డబ్బులు తీసుకునేవాడని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఆ విధంగా భారీగా డబ్బులు సంపాదించి వాటి నుంచి ఆ డబ్బులతో అనేక ప్రాంతాల్లో ల్యాండ్ తో పాటు అలాగే బంగారాన్ని కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం 14 చోట్ల, హైదరాబాద్ లో 8 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మరోవైపు ఆ బినామీలను ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు ముత్యం వెంకటరమణ సంపాదించిన డబ్బుతో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బినామీలు ఎవరు, అలాగే వాళ్ళ పేర్ల మీద ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశాడనే దానిపై ఏసీబీ అధికారులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. శంకరి, రైట్ మణికంఠ.